వాతావరణ శాఖ హెవీ రెయిన్ ప్రెడిక్ట్ చేసిన మాట మీ అందరికి తెలుసు. కానీ అదృష్టవశాత్తు పొద్దున్న నుంచి పెద్దగా వర్షాలు లేవని చెప్పాలి. కొన్ని ప్రాంతాల్లో 1-2 ప్రాంతాల్లో మాత్రం నిన్నటి నుంచి ఈ రోజు వరకు గమనించినట్లయితే దాదాపు 24 గంటల్లో మల్కాజ్గిరిలో ఒక 8 సెంటీమీటర్లు, చిలకలగూడలో 7 సెంటీమీటర్లు, అదే రకంగా బాలానగర్లో ఒక 7 సెంటీమీటర్లు, మాదాపూర్లో కూడా 7 సెంటీమీటర్లు, తిరుమలగిరి, షాపూర్లో 6 సెంటీమీటర్లు నిన్నటి నుంచి ఈ రోజు వరకు 24 గంటల్లో కురిసిన వర్షపాతం. కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి మాత్రం పూర్తి స్థాయిలో అదుపులో ఉంది. ఇప్పటికే విద్యా సంస్థలకి సెలవులు ప్రకటించడం, అదే రకంగా కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించడం, చాలా ఐటీ సంస్థలు కూడా వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఇవ్వడం వల్ల మరి పూర్తి స్థాయిలో పరిస్థితి నియంత్రణలో ఉంది, అదుపులో ఉంది. దయచేసి ఎవరు కూడా ఎలాంటి దుష్ప్రచారాలు కూడా నమ్మవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వరద ప్రాంతాలు ఏవైతే మరి హైదరాబాద్ లో నిన్న మొన్న కురిసిన వర్షాల వల్ల మనం గుర్తించామో వాటన్నింటినీ కూడా మ్యాపింగ్ చేసి ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల్లో ఉండే అన్ని అధికార విభాగాలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఆదేశించాం. అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు డీజీపీ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు కూడా పోలీస్ విభాగం కేవలం శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ పర్యవేక్షణకు మాత్రమే కాకుండా వరద సహాయక పునరావాస కార్యక్రమాల్లో కూడా ముమ్మరంగా పాల్గొంటా ఉన్నారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గౌరవ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారు నిన్న వైద్య ఆరోగ్య శాఖ తరఫున కూడా నిన్న వారి శాఖ అంతర్గత సమీక్షను కూడా నిర్వహించారు. ఇలాంటి వర్షాలు విపరీతంగా వచ్చినప్పుడు సర్వసాధారణంగా అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రోజు వారు ప్రత్యేకంగా వారి అధికారులందరినీ మరొక సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి వైద్య ఆరోగ్యం మీద కూడా, ప్రజా ఆరోగ్యం మీద కూడా మొత్తం సమగ్రంగా నిన్న సమీక్షించినప్పటికీ ఈ రోజు అన్ని శాఖలతో కలిసి సమన్వయంతో చేయాలన్న ఉద్దేశంతో గౌరవ మంత్రి గారు కూడా ఇక్కడ స్వయంగా వచ్చారు. అదే రకంగా గత రాత్రి అర్ధరాత్రి దాదాపు 3:30 వరకు కూడా, అంటే ఉదయం 3:30 వరకు కూడా నగరంలోని మంత్రులందరూ గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, పద్మారావు గారు, నాయని నరసింహారెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారు అందరూ కూడా నిన్న పొద్దున్న దాదాపు 3:30 గంటల వరకు వివిధ నాలాలు, లోతట్టు ప్రాంతాలను విస్తృతంగా పర్యటించారు. పొద్దున పూట అయితే మళ్ళీ ప్రజలకు కూడా సౌకర్యం కలుగుతుందన్న ఉద్దేశం. రెండోది, ఈ నాలాలు ఏవైతే ఆక్రమణలకు గురైనాయో అందరం కూడా నిన్న దాదాపు 6 మంత్రులు నిన్న అంటే ఈరోజు ఉదయం దాకా కూడా దాదాపుగా అందరూ కూడా రోడ్ల మీద ఉన్నారు. స్వయంగా మంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో, ఉప ముఖ్యమంత్రి గారు మన మలక్పేట నియోజకవర్గంలో, పద్మారావు గారు అల్వాలా సికింద్రాబాద్ నియోజకవర్గంలో, నాయన నరసింహారెడ్డి గారు ముషీరాబాద్ నియోజకవర్గంలో, నేను ఖైరతాబాద్, అదే రకంగా పక్కన ఉండే నాంపల్లి నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. ఈ ముంపుకు గురైన బండారి లేఅవుట్ కానీ ఇతర లోతట్టు ప్రాంతాలు కానీ వారందరినీ కూడా ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్లు పూర్తి స్థాయి సన్నాహకాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. సురక్షిత ప్రాంతాలకు వారిని తరలించాము. చాలా మందికి ఇప్పటికీ భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మళ్ళీ జిహెచ్ఎంసి, జలమండలి, విద్యుత్తు, పోలీసు, రెవెన్యూ, ఫైర్ సర్వీసెస్ అందరూ కూడా అన్ని శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా మరి చూసుకుంటా ఉన్నారు. ఈ వాతావరణ శాఖ ద్వారా మాకు వస్తున్న వివరాలను కూడా ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసి వెబ్సైట్ లో పెడతా ఉన్నాము. ప్రజలను కూడా అప్రమత్తం చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకుంటా ఉన్నాం. నగరంలో ఉన్న చెరువులు దాదాపు 80% పైగా చెరువులు, కుంటలు పూర్తిగా నిండినాయి. మరి వీటి భద్రతకు కూడా ఇరిగేషన్ శాఖ కూడా ఇప్పటికే మాతో కలిసి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తా ఉంది. దయచేసి ఎవరు కూడా ఈ విషయంలో పుకార్లు విశ్వసించొద్దని కోరుతా ఉన్నాం. కొన్ని చోట్ల కట్టలు తెగిపోతున్నాయని ఇంకోటని రకరకాల ప్రచారాలు చేస్తా ఉన్నారు. అది అవాస్తవం, సత్య దూరం. దయచేసి ప్రజలు ఎవరు కూడా ఈ విషయంలో ఏ రకమైన దుష్ప్రచారాలు కూడా విశ్వసించవద్దని, నమ్మవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రతి చెరువు, కుంట దగ్గర కూడా రెవెన్యూ యంత్రాంగం, ఇరిగేషన్ కలిసి ఇప్పటికే ఇసుక బస్తాలు, ఇతర వరద నివారణ చర్యలు అన్ని కూడా చేపట్టి ఉన్నాము. ఏ రకమైన ఇబ్బంది ఎదుర్కొన్నా కూడా ఏ రకమైన ఇబ్బంది తలెత్తినా కూడా వాటిని ఎదుర్కోవడం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ బండారి లేఅవుట్ లో అయితే ఇంకా కూడా వరద నీరు అట్లే ఉంది. ఇన్ఫ్లోస్ కూడా పైన తుర్క చెరువులకు రావడం వల్ల కొంత పరిస్థితి అట్లే ఉన్నప్పటికీ కూడా సెల్లార్లు, అపార్ట్మెంట్లలో ఉండే నీటిని తోడేసే ప్రయత్నం పూర్తి స్థాయి ముమ్మరంగా జరుగుతూ ఉంది. హుస్సేన్ సాగర్ లోకి ఇన్ఫ్లోస్ 5,500 క్యూసెక్లు ఉంది. అవుట్ ఫ్లోనేమో 4,800 మెయింటైన్ చేస్తా ఉన్నాము. తద్వారా లెవెల్ ఇబ్బంది లేకుండా ఎలాంటి మరి నష్టం జరగకుండా హుస్సేన్ సాగర్ ని మానిటర్ చేస్తా ఉంది ఇరిగేషన్ టీము. కాబట్టి ఏ రకమైన ఇబ్బంది లేకుండా హుస్సేన్ సాగర్ విషయంలో కూడా మానిటర్ చేస్తున్నాము. లోతట్టి ప్రాంతాల కింద హుస్సేన్ సాగర్ లో వెళ్తున్నాయో వారందరినీ కూడా ఇప్పటికే అలర్ట్ చేశాము, తరలించాము. కాబట్టి ఏ రకమైన ఇబ్బంది కూడా ఉండదు. ఒక విజ్ఞప్తి ఏమంటే, కాకపోతే చాలా మంది ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు ముందుకొస్తా ఉన్నారు. హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు ముందుకొచ్చారు. మేము ఎక్కడైనా ఫుడ్ సప్లై చేయమంటే చేస్తామంటున్నారు. చాలా సంతోషం. అదే రకంగా
ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అవసరం ఉంటే వారిని సహకారం కూడా తీసుకుంటాం. వారు కూడా ముందుకు వచ్చారు, చాలా సంతోషం. మంత్రి గారు హెల్త్ డిపార్ట్మెంట్ వారితో కూడా సమన్వయం చేసి మాకు ఎక్కడైనా వారి అవసరం ఉంటే కూడా తప్పకుండా తీసుకుంటాము. వారి సహకారానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కొంతమంది సినిమా యాక్టర్లు కూడా ముందుకు వచ్చారు. మేము కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటామని చెప్పేసి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. అవసరం ఉంటే తప్పకుండా వారి సేవలు కూడా వినియోగించుకుంటాం. కొన్ని ప్రైవేట్ సంస్థలు ఇప్పటికే మీడియా సంస్థల ద్వారా ఇతరత్రా కూడా ఫుడ్ ప్యాకెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, పాలు కానీ, నీళ్లు కానీ కొంత సప్లై చేస్తా ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వంతో పాటుగా వారు కూడా ఈ చర్యల్లో పాల్గొంటున్నందుకు. పోలియో వైరస్ ఏదో కనుక్కున్నారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతా ఉంది. భయపడవలసింది ఏమీ కూడా లేదు. దయచేసి మొన్ననే దాదాపు నెలన్నర క్రితం అనుకుంటా ఇలాంటిది బయటపడ్డప్పుడు దేశం మొత్తంలోనే అతిపెద్ద డ్రైవ్ 6 లక్షల మందికి ఇంట్రావీనస్ పోలియో వ్యాక్సినేషన్ కూడా, ప్రివెంటివ్ వ్యాక్సినేషన్ కూడా మంత్రి గారి సారథ్యంలో ఆరోగ్య శాఖ చేసింది, వైద్య ఆరోగ్య శాఖ. కాబట్టి ఏ రకమైన ఇబ్బంది కూడా లేదు, ఏ రకమైన పుకార్లను కూడా దయచేసి విశ్వసించవద్దు. మీ లడ్డూలు కన్నా మా బందర్ లడ్డూలు చాలా బాగుంటాయి కదా. మన కాకినాడ తాపేశ్వరం కాజాలు ఇంకా బాగుంటాయి కదా. సుమారు 2,25,000 కోట్లు ప్రాజెక్టులు కొన్ని మంజూరైనవి, కొన్ని సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు, కొన్ని ప్రారంభమైనవి, కొన్ని పైప్ లైన్లో ఉన్నాయి. ఇది వాస్తవమైన పరిస్థితి.